అప్పుడు అది అనగా అపవిత్రాత్మ కేకవేసి వానినెంతో విలవిలలాడించి వదిలిపోయెను. మార్కు సువార్త 9వ అధ్యాయం 26వ వచనం. దురాత్మ చివరిదాకా పోరాడకుండా ఎప్పుడూ తన స్థానాన్ని వదిలి వెళ్లదు. మనం కూడా సరదాగా కాలక్షేపం చేయడం మూలాన ఎలాంటి ఆత్మీయ మేలును పొందలేం. కాని యుద్ధరంగంలో నిలిచి పోరాడితేనే మనకు రావలసిన దాన్ని దక్కించుకోగలం. ఆత్మీయంగా కూడా ఇదే వర్తిస్తుంది. ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఆశించిన ప్రతి విషయంలోనూ రక్తాన్ని కార్చవలసి ఉంది. నెమ్మదిగా వాదిస్తే అపోల్లోను అనే సాతాను పారిపోడు. దారికి అడ్డంగా పరుచుకుని నిలబడే ఉంటాడు. మనం కన్నీళ్లు రక్తం కార్చి మన దారిని సుగమం చేసుకోవాలి. ఇది మనం గుర్తించుకోలేకపోతే మనకున్న ఇతర భారాలకు ఈ అజ్ఞాన భారాన్ని చేర్చుకున్న వాళ్ళమవుతాం. మనం తిరిగి పుట్టింది శిశు సంరక్షణ కేంద్రాల్లోని మెత్తని పట్టుపరుపుల్లో పడుకోవడానికి కాదు, ఆరుబయటి నిలబడి తుఫాను తాకిడిని తట్టుకోవడానికి, దాని బీభత్సంలోంచి మన శక్తిని జుర్రుకోవడానికే మనం క్రీస్తులో మళ్లీ జన్మించాం. ఘోర శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చెరసాల, ఖడ్గం, అగ్నిగుండం అన్నిటికీ ఎదురు నిలిచిన మన తండ్రుల విశ్వాసం ఈ మాటలు వింటుంటే మనకెంత గర్వం! మన తండ్రుల విశ్వాసం పరిశుద్ధ విశ్వాసం. దానికి వారసులమగుదాం. చీకటి కొట్లుల్లో గొలుసులతో కట్టారు వాళ్లను, గాని వాళ్ల మనసులు ఆత్మలు స్వతంత్రాలే. వారి సంతానం అదే దారిని వెళ్లగలిగితే ఎంత మేలు, అది వాళ్ళకెంత క్షేమం!